హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే రీసెంట్‌గా నేను డిస్పాచ్ చేసిన ఒక డిస్పాచ్ అండి. అంటే ఎవ్రీ డిస్పాచ్ అనేది మేము వీడియో పెట్టడానికి కుదరదు. కొన్ని కొన్ని వరకు మాత్రమే పెడతాము. సో, ఈ వీడియోకి ఒక స్పెషాలిటీ ఉంది. సో, అయితే మనకొచ్చిన కస్టమర్ ఎలా అంటే ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మెన్షన్ చేసి మరి ఇచ్చారండి. కొంతమంది క్యాటలాగ్ యాడ్ చేసుకుంటారు. ఇంకొంతమంది కస్టమర్స్ ఒక పేపర్ మీద పెట్టి మాకు ఈ ఐటెమ్స్ కావాలని చెప్తారు. ఇంకొంతమంది కస్టమర్స్ ఏంటంటే డిజైన్స్ పంపించి డిజైన్స్‌కి సరిపడా మెటీరియల్ కావాలి అంటారు. సో, అలా అనమాట. సో, అయితే ఈ కస్టమర్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మెన్షన్ చేశారండి. నాకు ఏ బ్యాంగిల్ కావాలి. ఇప్పుడు ఇది చూసండి. స్క్వేర్ అనేది క్రాస్‌గా పెట్టి 3 ఎంఎం రౌండ్ అనేది మనం 3 ఎంఎం రౌండ్స్ పెట్టి మళ్ళీ స్క్వేర్ పెడతాం కదా! సో, ఆ డిజైన్‌కి ఆ 9 నంబర్ సెలెక్ట్ చేశారనమాట. సో, అలాగా ఆవిడ కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో, ఇది మల్టీ కలర్ డ్రాప్‌తో డిజైన్ చేసుకోవటానికి 2 కట్ బ్యాంగిల్ మీద. సో, అన్నీ ఈచ్ 10 గ్రామ్స్ ఇచ్చాను 2 బ్యాంగిల్స్ వరకు. సో, ఇలా అన్నీ కూడా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అనేది మెన్షన్ చేసి ఇచ్చారు. సో, అందుకనే ఇది నాకు ఎందుకో మంచిగా అనిపించి మీకు వీడియో పెడుతున్నాను. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏ రకంగా పంపినా కూడా నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తానండి. అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్‌ఫుల్ అయిన వీడియోస్ డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో వస్తాయి. కొంచెం బల్క్ ఆర్డర్ మీద కొంచెం బిజీగా ఉండి దానికి తోడు ఈ మెటీరియల్ డిస్పాచ్ కస్టమర్స్‌ని డీల్ చేయడం ఇదంతా కొంచెం ఇబ్బందిగా అనిపించి నేనేమి మేకింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. కానీ డెఫినెట్‌గా అయితే ట్రై చేస్తాను. అయితే మన కస్టమర్ మనకి ఎలా ఇచ్చారు అనేది పైన నేను యాడ్ చేస్తున్నాను చూడండి స్క్రీను. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఇలా నోట్ చేసి నంబరింగ్ వేసి ఇచ్చారు. సో దట్ మనం కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఆవిడ చెప్పినట్టు ప్యాకింగ్ చేశానండి. సో, ఈ కస్టమర్ అయితే చాలా చాలా సాటిస్ఫాక్షను. సో, నాకైతే ఈ ఆర్డర్ సింగపూర్ నుంచి వచ్చిందండి. సో, నేను నెక్స్ట్ వీక్ వైజాగ్ వస్తున్నాను. మీ ఇంటికొచ్చి మెటీరియల్ చూసి తీసుకోవచ్చా అని అడిగారు. సో, నేనైతే పాసిబిలిటీ లేదని చెప్పాను. మెటీరియల్ అనేది ప్యాక్ చేసి పెడతాను. మీరొచ్చి పిక్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదన్నాను. సో, ప్యాకింగ్ చేయాలి అంటే అడ్రస్ కూడా తెలియాలి కదా! ప్యాకింగ్ చేసిన తర్వాత రావటానికి. సో, అలా కస్టమర్ మన ఇంటికొచ్చి తీసుకోవాలి అని చెప్పి నేను అడ్రస్ చెప్పాను. సో, అయితే మేముండే కమ్యూనిటీలో మేము బి బ్లాక్‌లో ఉంటే వాళ్ళు సి బ్లాక్‌లో వాళ్ళకి ఫ్లాట్ ఉంది. సో, వాళ్ళేంటంటే ఫ్లాట్ రెంట్‌కి ఇచ్చేసి వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోయారనమాట. సో, కస్టమర్ రీసెంట్‌గా వైజాగ్ వచ్చారు. ఒక 1 వీక్ 10 డేస్ మాత్రమే ఉంటాను అని చెప్తే అర్జెంట్‌గా కొంచెం ప్యాకింగ్ అనేది చేసి పంపించాను. సో, ఇదండి ఈరోజైతే. ఇలా కస్టమర్స్ ఏ రకంగా మాకు ఇలా ఈజీగా నాకైతే ఇలా చాలా ఈజీగా అనిపించింది ప్యాకింగ్ చేయటం. సో, ఇన్ డీటెయిల్డ్‌గా ఉండే కస్టమర్స్ కూడా ఉంటారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి ఎవ్వరు తక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ కాదు. సో, నాకైతే ఇది నచ్చింది కాబట్టి వీడియో అయితే నేను పెట్టడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసిందే కదా! నిన్న మా అబ్బాయి బర్త్‌డే అని చెప్పి. సో, సండే అయితే ఇలా ఎంజాయ్ చేశాడు. సో, మండే స్కూల్‌కెళ్ళిపోవాలి కాబట్టి సండే ఎంజాయ్ చేయాలి. సో, సండే అయితే సినిమాకి తీసుకెళ్లారు వాళ్ళ నాన్నగారు. సో, మండే వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చాక జస్ట్ కేక్ కటింగ్ ఎవరిని అయితే ఇన్వైట్ చేయలేదండి. సో, మా మావయ్య గారు, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు అంతే. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి ఉంటాయని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. సో, మా వాడికైతే కంప్లీట్‌గా 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 10 ఇయర్ వచ్చింది. మీ అందరి బ్లెస్సింగ్స్ మా వాడికి ఉండాలని కోరుకుంటున్నాను. చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.